ఈవిడ అనుమానాలకి హద్దు పద్దు లేదు. ఈవిడ చేస్తున్నటువంటి ఫైట్ తనకి అన్యాయం జరిగితే తన భర్త మీద చేయాలి ఫైట్. అంతేకాని పరాయి స్త్రీని నీ పిల్లలకి DNA టెస్ట్ చేయించాలి, వాళ్ళు నా భర్తకు పుట్టారేమో, నా అనుమానం తీరాలి, ఇక్కడ ఎప్పటి నుంచి మీ ఇద్దరికి ఇది ఉందో కనెక్షను, ఇలాంటి పిచ్చి మాటలు వినాల్సిన అవసరం లేదు. నేను గయ్యాలి గంపనో రాక్షసునో నీకు అనవసరం. నన్ను అయితే పెళ్లి చేసుకుని ఇన్నేళ్ళు భరించావు, ఓకే. నేను నా ఫ్రెండ్ని తీసుకొచ్చి ఎవరినో, నా ఫ్రెండో లేకపోతే నా చుట్టాలో నా చెల్లో నా ఎవరో తెచ్చి ఇంట్లో పెడితే దాన్ని నువ్వు ఎట్లా లేపుకెళ్ళి వేరే సంసారం పెడతావురా అని నిలదీసే హక్కు నీకుంది. ఉంది, అది ఆయనతో మాట్లాడుకోవాలి. ఆయన చెప్పుకుంటాడు, లేదు నువ్వు నీ గయ్యాలితనం వల్ల ఆమెకు దగ్గర అయినానో వాళ్ళు చెప్పుకుంటారు. మధ్యలో ఈ విన్ననే హక్కు లేదు కదా. అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయము. అది ఆవిడ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఫైట్ చేసి తన భర్తతోటి తను తేల్చుకోవాల్సిన విషయం. అంతేగాని ఆయనతో పరిచయం ఉన్న ప్రతి వాళ్ళని, ముఖ్యంగా ఆయనతో కలిసి ఒక షెల్టర్లో ఈవిడ ఉంటుంది కాబట్టి ఈవిడ్ని నిందించవలసిన అవసరం లేదండి. ఈ స్థితికి కారణము 90% తనే అనేది తను గ్రహిస్తే తను పద్ధతిగా ఫైట్ చేస్తుంది. ఈ రకమైన ఫైట్కి వెళ్ళదు ఆవిడ. అందుకని ఈ మాధురి గారు తను స్పష్టంగా చెప్తోంది ఏమని, నేను అతను ఏ తప్పు చేయకపోయినా స్నేహితులమే అయినా మా ఇద్దరికి మీరు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది అని పదే 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 అంటున్నారు కాబట్టి, మా మనసులు స్నేహితులుగా ఒకటయ్యాయి కాబట్టి పెళ్లి చేసుకుంటే తప్పేంటి? పెళ్లి చేసుకుంటే తప్పేంటి? మీరు ఇంత హింసించి ఇన్ని నిందలు వేశాక నా కుటుంబ సభ్యులు నన్ను ఆదరించరు, నా భర్త నన్ను ఏలుకుంటాడనే గ్యారంటీ లేదు, మరి నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇది కాకుండా ఎదురు ఆయన ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆవిడ ఆయనకి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటే 2-3 కోట్ల రూపాయలు ఆయనకి ఆర్థికంగా కూడా సహాయం చేశాను. నేనేమీ పేదదాన్ని కాదు, అంచేత నా డబ్బులు నాకు ఇచ్చేసి నా బతుకు నేను బతుకుతాను, ఇచ్చేయమనండి. నా పోయిన పరువు కూడా తిరిగి తీసుకురమండి, నన్ను నిందించింది, అవమానించింది, వాటన్నిటికీ సమాధానం చెప్పమనండి అని అడుగుతోంది. అంటే కరెక్ట్గా మాట్లాడుతోంది ఆవిడ. మీరు మీ భర్తతోటి ఏదైనా సమస్యలు ఉంటే ఆయనతో మాట్లాడి తెలుసుకోవాలి. పరస్త్రీని నిందించడము, తొందరగా హేళన చేయడము, పప్పిషయం చేయడము రాంగ్ ఆన్ యువర్ పార్ట్ అని వాణి గారు తెలుసుకుంటే మంచిది. ఇక మీదట నేను నిన్న కూడా ఈ వీడియో చేస్తే బాగానే పోయింది వేరే ఛానల్లో, కింద కామెంట్లు నీకు తెలుసా దాసరి అది ఎట్లాంటిదో, దానికి ఎంతమందితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో తెలుసా అని ఎవరికి, ఆమెకంట మాధురిని వాళ్ళ కామెంట్లు పెట్టడం, దానికి ఎంతమంది ఎఫ్ఐఆర్లు ఉన్నాయో నీకు తెలుసా, ఆమె డాన్సులు చూస్తే నువ్వు ఇట్లా మాట్లాడు, డాన్సులు చూస్తే ఎందుకు ఆమెని నిందించాలి, నాకు ఇప్పటికీ అర్థం కాల. అసలు వీళ్ళకి ఎందుకండి ఇన్స్టాలో డాన్స్ వ్యక్తిగత విషయము, అలా అది ఆవిడ వ్యక్తిగత విషయం. అంటే ఇన్స్టాలో డాన్స్ నాశనం చేయలా, తన జీవితం నాశనం అవుతుంది. 100 మంది 1000 మందితో కనెక్షన్లు ఉంటే ఆవిడ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అవును, అది కూడా ప్రశ్నించే వాళ్ళ జీవితాలని ఆవిడేమి చిందరవందరు చేయలేదు కదా. వీళ్ళకి ఏంటి బాధ? టెక్కలిలో బాగా రూమర్స్ ఉన్నాయి ఈవిడ మీద. ఆ రూమర్స్ అన్ని ఎవరు క్రియేట్ చేశారు అది తెలియదు కదా. కదా ఒక ఆడదాన్ని సమాజంలో ఇలా వేలెత్తి చూపించడం చాలా తేలికండి. అందులో ఇంకో ఆడది తలుచుకుంటే ఎంత స్థాయికైనా స్టూప్ డౌన్ అయ్యి అవమానించగలుగుతుంది. అందులో ఒక ఆడది తన భర్త విషయంలో మరో స్త్రీని నిందించింది అంటే జనం కూడా తేలిగ్గా నమ్మేస్తారు. పైగా ఆ క్యాడర్ ని ఇప్పుడు ఈమెని తిడితే ఈమెతో పాటు ఈ 2000 మంది మహిళలు ఎలా వెళ్ళిపోతారో అని, దానికి వాణి యూజ్ చేసిన ట్రిక్ ఏంటంటే, ఆమె ఇంతకు ముందు డాన్సులు నేర్పించి అమ్మాయిలు సప్లై చేసేది, మీ కూతుర్లను కూడా ఇలాగే చేస్తది, ఆమెను వదిలేయండి, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను మీకు సంరక్షగా ఉంటాను, మీ ఓట్లన్నీ నాకే వేయండి అనేలాగా క్యాడర్ ని కూడా లాగేసుకుంది. ఇంత నీచమైన రాజకీయాలు చేస్తారా మనుషులు? రాజకీయ పదవుల కోసం ఇంత దిగజారిపోతారా? క్యారెక్టర్ బ్యాడ్ చేస్తే రాజకీయ
ప్రవర్తన ఏంటండి? ఇప్పుడు నెక్స్ట్ డే మహిళా దినోత్సవం రోజు ఆమె పిలిస్తే ఎవరు రారు. అమ్మ, నీ జీవితం నువ్వు చక్కబెట్టుకో. నీ భర్తతో సమస్యలు ఉంటే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పోరాడు. వద్దంటలేదు ఎవరు. న్యాయంగా నీకు రావాల్సినవి, నీకు దక్కవలసినవి సాధించుకో. సింపుల్ గా ఏంటంటే వాణి కన్ను ఆ క్యాడర్ మీద పడింది, ఆ మహిళల మీద పడింది. వాళ్ళందరూ ఓట్లు సపోర్టివ్ కావాలా, దానికోసం ఏదో చేద్దాం అనుకుంటే ఈమె సంసారం కాస్త. కానీ మనుషులు గొర్రెలు కాదండి, వాళ్ళకి సొంతంగా ఆలోచించే ఇది ఉంటుంది, శక్తి. ఎవరు నిజాయితీ పరులు, ఎవరి పట్ల మనము ఓ, జాగ్రత్తగా ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని అవ్వకూడదు అనేది జనాలకు కూడా ఒక అవగాహన, ఒక ఆలోచన, ఒక పద్ధతి ఉంటాయండి. అండ్ వాణికున్న సపోర్ట్ ఎలా ఉంటదంటే ఆ ఏరియాలో, నిన్న ఈమె జీవితం మీద విరక్తి కలిగి ఏడ్చుకుంటూ డ్రైవ్ చేసి ఏదో గుద్ది కారు పడింది నిన్న ఆ అమ్మాయి. దాన్ని కూడా ఎలా క్రియేట్ చేసింది తెలుసా? తప్ప తాగి మా డ్రైవ్ చేస్తా ఇంకో ఇద్దరిని గుద్దింది అని చెప్పి వార్తలు రాయించేంత కెపాసిటీ ఉంది వాణికి. యాక్చువల్లీ ఈమెను బ్యాడ్ చేయగల. చాలా తప్పు, చాలా తప్పు. ఆ అమ్మాయి మానసికంగా చాలా డిప్రెషన్లో ఉందండి ఇప్పుడు. ఎందువల్ల అంటే తనని అకారణంగా నిందిస్తుంది. ఎటు వెళ్తే ఇది తిరిగిపోతుంట, వాడితో తిరిగిందంట, ఈమె తిరిగిపోతూ అని అన్ని విని 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 తనకి. మీరు నిందలు ఎంత ఎక్కువ వేస్తారో అవి నిజాలుగా మార్చారనుకోండి, ఆ శ్రీనివాస్ గారిని కానీ, ఆ మాధురి గారిని కానీ ఎవరు ఆపలేరు. అవును, వాళ్ళిద్దరూ మేజర్లు, వాళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకుంటారు. ఈవిడ భార్య దగ్గర, ఆవిడ భర్త దగ్గర విడాకులు తీసుకొని వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. అప్పుడు ఏం పేగలరు, ఏం చేయగలరు? ఈ పరిస్థితికి కారణము ఎవరు అని ఆత్మ పరిశీలన చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అకారణంగా ఏ స్త్రీ ఎవడు పడితే వాడితో జీవనం గడపాలని కోరుకోదు. అది కొంచెం గ్రహిస్తే వాణమ్మ మంచిది. అలాగే మాధురి గారు కూడా డిప్రెషన్కి లోనయ్యి ఈ నిందలు, ఈ నిందాస్తుతి, ఈ లేనిపోని ఇవన్నీ భరించలేక ఈ రోజున ఆవిడ కూడా ఓపెన్గా చెప్తోంది, ఎస్ నేను ఆయన పెళ్ళి కూడా చేసుకుంటాం, మేము లీగల్గా డైవర్సు, నా భర్తకి నేను, ఆయన భార్యకి ఆయన ఇచ్చి పెళ్ళి కూడా చేసుకుంటాం, ఏం చేయగలరో చేసుకోండి, నా బిడ్డల జోలికి వస్తే ఊరుకోను అని స్పష్టంగా చెప్తోంది. తప్పు కాదు. నువ్వు తల్లిగా ఎంత ఆరాటపడుతున్నావు, నీ పిల్లకి ఇంకో పిల్లకి పెళ్ళి అవ్వాలి, నీ ఆస్తులన్నీ తీసుకెళ్ళి నీ భర్త ఎక్కడో ఇచ్చేస్తున్నాడు అని అనుమానం నీకు. ఆ పరిస్థితికి నువ్వే కారణం, అది నువ్వు తెలుసుకోవట్లా. అది తెలుసుకుని చక్కగా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా పోరాడు, నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకో. ఇలాగ ప్రతి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని రోడ్ల మీదకి తెస్తే సమాజం ఏమనుకుంటుంది? సిగ్గు, లజ్జ లేదా అండి? సమాజం అందరి బతుకులు ఇలాగే ఉంటాయా అనే ఆలోచన వచ్చేస్తుంది సమాజంలో వాళ్ళకి. పైగా బాగా డబ్బున్నోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు. చూడండి, వాళ్ళకి సంస్కారం ఏమైపోయింది? ఇసుమంతైనా సంస్కారం లేదా? సంస్కారం ఉంటే ఏం చెయ్యాలి? ఎందుకున్నాయి చట్టాలు? మన కోసమే కదా. వాటిని వినియోగించుకోండి. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మీకు కావాల్సిన పోరాటం మీరు చెయ్యండి. ఇలాగా లేబర్ వాళ్ళల్లో ఇళ్ల ముందుకెళ్ళి గొడవలు చేసుకొని, ఒకళ్ళొకళ్ళు దూషించుకొని, కొట్టుకొని, హింసించుకొని, ఒకళ్ళ చావుకి ఒకళ్ళు కారణమయ్యి, ఇదే కావాల్సింది. ఇదే మన దేశానికి అవసరము. ఎన్నో సమస్యలు ఉన్నాయి దేశంలో. వాటన్నిటిని విడిచిపెట్టి మీ కుటుంబ కలహాల్ని తీసుకొచ్చి బజార్కి ఎక్కితే ఎవ్వరూ కూడా ఆమోదించరు. అందరికీ కూడా ఇది ఒక కాలక్షేపంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ సమస్య పరిష్కారం అవ్వదు. మీ సమస్య పరిష్కారం కావాలి అంటే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మీ పోరాటం సాగించండి.